ముఠాకి నాయకుడివి నువ్వే, మేము బయట పెట్టినాం కదా. ఇగో రైతు బంధు 1970 1/70 చట్టం భూములు గిరిజనుల చేతిలో ఉండాల. దమ్మపేట మండలం నాగుపల్లి అన్న గ్రామానికి సంబంధించిన రికార్డ్ ఇది, రైతు బంధు రికార్డ్ ఇది. మొత్తం పక్క ఊర్లది కూడా ఉంది, ఒక్కొక్కటి కోడ్ బయట పెడతాం. ఈ దమ్మపేట మండలం నాగుపల్లి విలేజ్లో నేను హైలైట్ చేసిన ఇగో తుమ్మల నాగేశ్వరరావు 35 ఎకరాల 31 గుంట. ఇది ట్రైబల్స్ చేతిలో ఉండాల్సిన భూమి. మరి ఈయన ట్రైబలా, గిరిజనుడా? ఈ భూమిని నాన్ ట్రైబ్స్ నుంచి ఈయన కొన్నాడు. నాన్ ట్రైబ్స్ నుంచి ఇంకొక నాన్ ట్రైబ్ కొనడానికి వీల్లేదు, చట్టం ఒప్పుకోదు. కాంగ్రెస్లో ఉన్నావు కదా, ఇందిరాగాంధీ తీసుకొచ్చిన చట్టం కదా. మరి నీకు చట్టం చుట్టం ఎట్లయింది? ఎవడు ఇది చేసిన అధికారి? ఇట్లా కొన్ని వందల ఎకరాల భూములు వీళ్ళ కుటుంబ సభ్యుల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి, వీళ్ళ బినామీల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈ 35 ఎకరాల 31 గుంటలకి ఒక ఎగ్జాంపుల్ ఇది. రైతు బంధు తీసుకుంటున్నాడు. ఈ రైతు బంధు రికార్డ్ ఇది, ఇది రైతు బంధు రికార్డ్ ఇది. మరి ముఠాకు నాయకుడు ఎవడే? ముఠాకు నాయకుడు ఎవడు? 35 ఎకరాలు ఇంటూ ఎంత? 10,000 నెలకు, సంవత్సరానికి 5 10,000. మొన్నటిదాకా 10,000 రూపాయలు ఎకరానికి, 35 ఎకరాలకు 3,50,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. సిగ్గులేదు? వేల కోట్ల రూపాయల ఆస్తి కలిగి ఉన్న నువ్వు, వందల ఎకరాల భూములు కలిగి ఉన్న నువ్వు, ప్రజల ట్యాక్స్ల ద్వారా వచ్చిన డబ్బులు రైతు భరోసా రైతు బంధు ద్వారా 3,50,000. ఇది శాంపుల్. ఇది ఇంకెన్ని ఉన్నాయో తెలియదు. ఇంకా 3,50,000 రూపాయలు రైతు బంధు తీసుకుంటున్నావు నువ్వు. అందరు తీసుకుంటలేరా, నేను కూడా తీసుకుంటున్నా అంటే మరి నీ పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడాలా? నువ్వు అంటున్నావు కదా ముఠా నాయకులు వాళ్ళంతా వసూలు చేసినారు. ఏం వసూలు చేసినారు మీరు చూడండి. రేపు పొద్దున అక్కడ గెలిచేది, సక్సెస్ అయ్యేది ఆ ఓపీడీఆర్ సంఘమే. వీళ్ళ జాతకాలు, వీళ్ళ భాగవతాలు మొత్తం బయటకు వస్తాయి.